హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. డిప్లొమా అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. ఎంపిక కాబడిన అభ్యర్థులకి నెలకి వేతనం బేసిక్ పే 23,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు చూపించడం జరిగిందండి. దీంతో పాటుగా అదనంగా డిఏ, పిఎఫ్, ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కల్పించబడతాయి. ఇక విద్యుత్ శాఖలో భర్తీ చేయబోయే ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, వయోపరిమితి, ముఖ్య తేదీలు, ఎంపిక విధానం తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రకటన అనేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగిందండి. ఈ ప్రకటనను అనుసరించి ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులను ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేసేందుకు గాను ఈ ప్రకటన అనేది రావడం జరిగిందండి. డిప్లొమా ఇంజనీరింగ్ విభాగంలో ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ వంటి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ ఉద్యోగ అవకాశాలు భర్తీ చేసేందుకై ఫీల్డ్ సూపర్వైజర్ సేఫ్టీ విభాగంలో ఖాళీల భర్తీకై ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఈ భారీ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టుల కోసం మార్చి 5, 2025 తేదీ నుండి మార్చి 25, 2025 తేదీ మధ్య ఆన్లైన్లో దరఖాస్తులు సబ్మిట్ చేయవలసిందిగా తెలపడం జరిగింది. ఎంపిక కాబడిన అభ్యర్థులకి ఇనీషియల్గా 3 సంవత్సరాల కాలపరిమితికి గాను తీసుకోవడం జరుగుతుందండి. తర్వాత అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ పీరియడ్ అనేది 5 సంవత్సరాలకి పొడిగించడానికి అవకాశం అయితే కల్పించబడుతుంది. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఫీల్డ్ సూపర్వైజర్ సేఫ్టీ పోస్టులు అనేవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 28 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 13, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీలో 7, ఎస్సీ కేటగిరీలో 4, ఎస్టీ కేటగిరీలో 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలో 3 ఉన్నాయండి. అప్పర్ ఏజ్ లిమిట్ అంటే దరఖాస్తు చేసుకునేందుకు గాను గరిష్ట వయోపరిమితి కానీ చూసుకున్నట్లయితే మార్చి 25, 2025 తేదీ నాటికి 29 సంవత్సరాలు మించకూడదండి. ఇక పే స్కేల్ చూసినట్లయితే బేసిక్ పే అనేది 23,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు బేసిక్ పే అందజేయడం జరుగుతుంది. దీంతో పాటుగా హెచ్ఆర్ఏ, డిఏ అన్నీ కూడా అలవెన్సెస్ అన్నీ అదనంగా కల్పించబడతాయి. అర్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా ఇంజనీరింగ్ విభాగంలో ఎలక్ట్రికల్ పవర్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లేదా పవర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ లేదా సివిల్ లేదా మెకానికల్ లేదా ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ వంటి విభాగంలో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. ఎంపిక కాబడిన అభ్యర్థులందరికీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ప్రమాణాల ఆధారంగా హెచ్ఆర్ఏ అయితే కల్పించబడుతుందండి. వయోపరిమితి మార్చి 25, 2025 తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 29 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకి ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు, గరిష్ట వయోపరిమితిలో సడలింపు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వరకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వరకు 5 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లే అంటే ఎంపిక విధానం కానీ చూసుకున్నట్లయితే ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష సిబిటి ఆధారంగా ఎంపిక అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయండి. యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ నందు జనరల్ ఇంగ్లీషు, రీజనింగు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఉంటాయండి. అన్నీ కూడాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అన్నీ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుందండి. ఒక్కొక్క మార్క్ ఒక్కొక్క ప్రశ్నకు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. పరీక్ష సమయం కాల వ్యవధి అనేది 1 గంట సేపు ఉంటుందండి. పరీక్ష కేంద్రాలు కానీ చూసుకున్నట్లయితే
ఆల్ ఓవర్ ఇండియా అన్ని పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయండి. అప్లికేషన్ రుసుముగానే చూసినట్లయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గాను నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 300 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్నట్లయితే www.powergrid.in ద్వారా కెరీర్స్ సెక్షన్ యందు జాబ్ ఆపర్చునిటీస్ సెక్షన్ యందు ఈ పోస్టుకు సంబంధించిన అప్లికేషన్ ప్రొఫార్మా ఉంటుందండి. దీన్ని ఫిల్ చేయడం ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే టైంలో అభ్యర్థులు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీ సిగ్నేచర్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ సంబంధిత అభ్యర్థులకి ఇవన్నీ కూడా స్కాన్ చేసి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే టైంలో అప్లోడ్ చేయవలసిందిగా తెలపడం జరిగింది. ఈ ప్రకటనకు సంబంధించి అన్ని ముఖ్య వివరాలు కూడా తెలుసుకోవడం జరిగిందండి. ఇక ఫైనల్గా ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఓపెనింగ్ డేట్ అనేది మార్చి 5, 2025, క్లోజింగ్ డేట్ మార్చి 25, 2025 అండి. కట్ ఆఫ్ డేట్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ మరియు క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి కట్ ఆఫ్ తేదీ మార్చి 25, 2025గా తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ ప్రకటనకు సంబంధించి రాత పరీక్ష తేదీలు అనేవి టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇంకా ఇవ్వలేదండి. విల్ బీ నోటిఫైడ్ సెపరేట్లీ ఆన్ ద వెబ్సైట్. అంటే మనకి ఈ PGCIL వెబ్సైట్ యందు సెపరేట్గా స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన రాత పరీక్ష తేదీ అనేది తెలపడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈ ప్రకటనకు సంబంధించిన అన్ని పూర్తి ముఖ్య వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్సైట్ అయిన www.powergrid.in/careers యందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.